హాయ్ గైస్, దిస్ ఈజ్ కోడ్ విత్ యూ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫార్మాటింగ్ ట్యాగ్ ఇన్ HTML. ఫస్ట్ ముందుగా మనం ఫార్మాటింగ్ ట్యాగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ HTML ఫార్మాటింగ్ ట్యాగ్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ద అపిరెన్స్ ఆఫ్ టెక్స్ట్. ఒక టెక్స్ట్కి ఉన్న అపిరెన్స్ని మనం చేంజ్ చేస్తాం, దాన్నే ఫార్మాటింగ్ ట్యాగ్ అంటాం. దాన్ని మనం ఒక స్పెషల్ మీనింగ్ లాగా ట్రీట్ చేస్తాం, అంటే దానికి ఒక స్పెషల్ మీనింగ్ వస్తుంది ఈ ఫార్మాటింగ్ ట్యాగ్ని యూజ్ చేస్తే. వాటిలో టైప్స్ కూడా ఉన్నాయి, అదే బోల్డ్, అండర్లైన్ ఎక్సెట్రా ఇంకా కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకా మనం ఫార్మాటింగ్ ట్యాగ్లో చూద్దాం. ఇంకా ఫార్మాటింగ్లో ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మనం ఫార్మాటింగ్ ట్యాగ్లో ఇవి ట్యాగ్స్ చూద్దాం. ఫస్ట్ బి అనేది బోల్డ్ టెక్స్ట్. ఓకే, ఇది ఒక ట్యాగ్. అండ్ స్ట్రాంగ్ అనేది ఒక బోల్డ్ టెక్స్ట్లోనే ఇంకొక టైప్. ఓకే, అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇటాలిక్, ఇది కూడా ఒక ట్యాగ్, ఇటాలిక్ టెక్స్ట్ని రీప్రజెంట్ చేస్తుంది ఇది. అండ్ అలాగే ఈఎం ఆల్సో ఎంపసైజ్డ్ టెక్స్ట్, ఇది కూడా టైప్ ఆఫ్ ఇటాలిక్ టెక్స్ట్ లాగానే. అండ్ యూజ్ ద అండర్లైన్, అండ్ ఇప్పుడు మీరు ఏమైనా టెక్స్ట్ని HTML యూజ్ చేసి అండర్లైన్ చేయాలనుకుంటున్నారు అనుకో, ఈ యూ ట్యాగ్ అని యూజ్ చేస్తే అది అండర్లైన్ అయిపోద్ది. ఓకే, మార్క్ ట్యాగ్, మీరు ఎప్పుడైనా ఏ టెక్స్ట్ని అయినా మార్క్ చేయాలనుకుంటున్నారు, హైలైట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఈ మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ సబ్ ఈజ్ అ సబ్స్క్రిప్ట్ టెక్స్ట్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం మనకి సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన కెమిస్ట్రీలో H2 ఉంటే చూసారా, హెచ్ అనేది హైడ్రోజన్ కదా, 2 అనేది కింద బేస్లో ఉంటుంది కదా. అలా రావాలంటే దాన్ని మనం SUB అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్ అంటే ఏం లేదు మామ, జస్ట్ ఇది ఒక ఇప్పుడు X² ఉంది చూసారా, ఆ స్క్వేర్లో రావడానికి మనం సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం, SUB. ఓకే, దీంట్లో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక HTML స్ట్రక్చర్ మామ, దీన్ని మనం ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఇది హెడ్డింగ్ ట్యాగ్. ఓకే, ఇది టైటిల్. మనం బాడీలో ఎప్పుడైనా మనం ఏదైనా మ్యాక్సిమం పారాగ్రాఫ్ అయినా ఏదైనా సరే రాసేటప్పుడు మనం బాడీలోనే రాస్తాం. ఓకే, మనం ఇక్కడ బీ ట్యాగ్ ఇచ్చేసి బోల్డ్ అని రాసాం కదా, ఇది మనకి బోల్డ్లో స్పెసిఫై అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ ఇచ్చాం కదా. ఓకే, స్ట్రాంగ్ ట్యాగ్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బోల్డ్ ట్యాగ్ అనేది చెప్పాను కదా. ఓకే, ఇంపార్టెంట్, ఇది కూడా మనకి బోల్డ్లోనే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ట్యాగ్ ఏంటంటే ఐ ట్యాగ్, ఇటాలిక్. ఐ థింక్ మీకు ఫంట్ తెలిసే ఉండదు, ఇటాలిక్ ఫంట్. దాంట్లోకి చేంజ్ అయిపోద్ది మనం ఎప్పుడైతే ఈ ట్యాగ్ ఇస్తే. అండ్ ఈఎం ఆల్సో సేమ్, దీనికి లాగానే ఇటాలిక్ ట్యాగ్ లాగానే. అండ్ నెక్స్ట్ అండర్లైన్ ట్యాగ్ అండర్లైన్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఎప్పుడైనా సపోజ్ మనం ఏ వర్డ్ అయినా మనం అండర్లైన్ చేయాలనుకున్నాం, ఈ యూ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, మార్క్ ఏంటంటే, సపోజ్ మీరు ఎప్పుడైనా HTMLలో మీరు పారాగ్రాఫ్ రాసేటప్పుడు సమ్ ఇంపార్టెంట్ హైలైట్ చేయాలనుకుంటారు చూసారా, ఇంపార్టెంట్ వర్డ్ అయినా ఏదైనా, సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్మాల్ ట్యాగ్ ఏం లేదు మామ, కొంచెం స్మాల్గా కనిపిస్తుంది అంతే. అండ్ డిలీటెడ్ అంటే, సపోజ్ మీరు ఒకవేళ ఏదైనా వర్డ్ ఉంటే ఆ వర్డ్ మధ్యలో క్రాస్గా ఒక లైన్ వస్తుంది, దాన్నే డిలీట్ అంటారు. ఓకే, డిలీట్ ట్యాగ్ అంటారు. ఇది అంతగా ఇంపార్టెంట్ ఏం కాదేమో. ఓకే, అండ్ మీకు ఇందాక SUB చూసాను కదా ఇక్కడ మామ, సబ్స్క్రిప్ట్ టెక్స్ట్ అనేది. ఓకే, H2 అది బేస్లో వస్తుంది అని చెప్పా కదా, మనం ఏదైనా నెంబర్ ఇస్తే మనం ఈ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే నెక్స్ట్ స్క్వేర్లో, మనకి ఇప్పుడు సపోజ్ మన X² ఉంది కదా, ఆ స్క్వేర్లో రావాలంటే మనం SUP అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద VS Code. నేను ఆల్రెడీ సేమ్ అదే ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇది HTML స్ట్రక్చర్ అండ్ దిస్ ఈజ్ ద బోల్డ్.
Okay, this is a strong, and this is the I tag italic and emphasize tag, and next underline tag and mark tag. Okay, SUB అండ్ SUP. ఓకే, మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. మీకు ఈజీగా ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ప్రింట్ చేద్దాం. గో లైవ్. ఓకే, మీరు ఇందాక బోల్డ్ అని చెప్పా కదా, సేమ్ దిస్ ఈజ్ ద బోల్డ్ వర్డ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బోల్డ్ వర్డ్. ఓకే, స్ట్రాంగ్. This is the italic font. Okay, this is also one type of italic. This is the underline and highlighted. Okay, మీకు wait. మీకు డిలేటెడ్ ఈ చెప్పలేదు కదా స్మాల్. ఓకే, మనం ఇక్కడ రాసేద్దాం. స్మాల్లో ఏమన్నా మనం ఏమన్నా రాద్దాం. ఐ విల్ లెర్న్. అండ్ అలాగే దీంట్లో కూడా డిలీటెడ్ రాద్దాం. ఓకే, మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకే, చూసారా నేనేం చేశానంటే నేను పారాగ్రాఫ్ ట్యాగ్లో రాయలేదు, అంటే నార్మల్గా రాసేసాను. ఇప్పుడు స్మాల్ అని చెప్పాను కదా, ఇక స్మాల్లో వచ్చేసింది. ఓకే, అండ్ డిలీటెడ్ అంటే మీకు ఇందాక మీకు ఒక వర్డ్ మధ్యలో లైన్ వస్తుందని చెప్పాను కదా, ఇదే మా డిలీట్ ట్యాగ్, అండ్ దిస్ ఈజ్ ఎ స్మాల్ ట్యాగ్. ఓకే, ఇంతే మామ ఈరోజుకి. ఇదే ఫార్మాటింగ్ ట్యాగ్ అంటే. నేను చాలా ట్రై చేస్తున్నాను మీకు ఇంకా బ్రీఫ్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. అంటిల్ దెన్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.